హాయ్ అండి. పంచామృతం దేవుడికి వినాయక స్వామికి ఓకే పంచామృతం ఎలా తయారు చేయాలి ఓకే అండి. అంటిపండు అండి ఇన్ని అవసరం లేదు, ఒక 2 అంటిపండ్లు అండి. చిన్న అంటిపండు కాబట్టి 2, పెద్దదైతే 1 అంటే ఒక పెద్ద గ్లాసు పంచామృతానికి నేను చెప్తున్నది ఓకేనా. 2 అంటిపండ్లు, దానిమ్మ గింజలు కొద్దిగా ఓకే అండి. ద్రాక్ష ఒక 5-6 పీసులు ఓకే. సపోటా ఉంటే ఓకే, మన ఆప్షన్ లేకుంటే పర్వాలేదు. ఆపిల్, ఆరెంజ్ అయినా కానీ కమలా కానీ ఓకే. 2 పీస్ దాంట్లో ఒక 2-3 పీసులు ఎత్తుకోండి చాలా, అంతే. కాయ అవసరం లేదు ఓకేనా. అంతే అండి. మన తేనె ఓకే అండి, తేనె, పాలండి ఓకే, పాలు ఓకే. మనం అన్నీ కట్ చేసినాక చూపిస్తానండి ఎంత అవుతుంది. పెరుగండి మళ్ళీ ఓకేనా, కొద్దిగా పెరుగండి ఓకే. పంచామృతాలకండి కాజు అండ్ ద్రాక్ష అండి ఓకేనా. లైట్గా కొద్దిగా దూరగా వేయించుకొని నెయ్యి అంతా వేయద్దండి, జస్ట్ హాఫ్ పీస్లో మాత్రం వేసుకోండి. ఆరెంజ్ జ్యూస్ అండి ఓకే. ఆరెంజ్ ఉంటే వేసుకోండి అట్లే ఓకే. కొద్దిగా ఆపిల్ అండి ఓకే, ఆపిల్, అరటిపండు అండి ఓకే, ద్రాక్ష, ఫ్రెష్ ద్రాక్ష అండి ఇది ఓకే, ఫ్రెష్ ద్రాక్ష, పాలండి ఓకే, పాలు, తేనండి ఓకే. ఇది ఫ్రెష్ తేనండి, ఇరానీ తేనె ఇది. మా హస్బెండ్ వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ ఇచ్చిన, చాలా బాగుంటుంది. చాలా ఫ్రెష్ అంటే ఫ్రెష్ అండి. ఇది దొరకడం ఉండదు మనకు, దొరికిందంటే మనం కొనుక్కోవాలి. చాలా మంచి తేనె, ఫ్రెష్ తేనె అండి. పెరుగు, కొద్దిగా పెరుగు అండి, కొద్దిగా పెరుగన్నా మజ్జిగన్నా మన ఇష్టం అండి, మన ఆప్షన్ కొద్దిగా. ఇది ఒక చిన్న గ్లాస్కి వస్తుందండి, చిన్న గ్లాస్ కంటే బాగా వస్తుంది, ఒక మీడియం గ్లాస్కి వస్తుందండి ఓకేనా. షుగర్ అండి, తీపి తగ్గినట్టుగా వేసుకోండి షుగర్ ఓకేనా. ఓకే అండి. దీంట్లో కొద్దిగా పచ్చకర్పూరం ఉంటే వేయండి, కొద్దిగా ఎంత కొంచెం అంటే అంత కొంచెం వేసుకోండి అంతే అండి. దీంట్లో అన్నీ బాగా ఇట్లా కలిపేస్తామండి. రెడీ అయిపోయిందండి. తీపి చూసుకోండి, మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి తీపి, లేదంటే మీ ఆప్షన్ అండి. దాంతో బాగా నలిపేసినాం అనుకోండి, అయిపోతుంది అంతే అండి. పంచామృతం రెడీ అయిపోయిందండి. దీనికి దానిమ్మ గింజలు, ఎందుకంటే దానిమ్మ గింజలు వేసి నలిపినాం అనుకోండి, అది నలిగిపోయింది అనుకో, జ్యూస్ అయిపోతుంది అది, అందుకని అంతే రెడీ అయిపోయిందండి పంచామృతం. సింపుల్ తాట అండి, మనం కట్ చేసుకునేది లేటు. రెడీ అయిపోయింది అనుకోండి, ఈ చిన్న బౌల్కి వస్తుందండి బాగా మంచిగా ఓకేనా. ఈ చిన్న బౌల్కి వస్తుందండి, ఒక మీడియం బౌల్ అండి ఇది. చిన్న బౌల్ అంటే చిన్న బౌల్ ఏం కాదు, మీడియం బౌల్. పంచామృతం రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక దేవుడికి నైవేద్యం పెట్టి మళ్ళీ మనం తీసుకునేటప్పుడు చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ నా వీడియో చూస్తున్నందుకు. హాయ్ అండి. వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరును అండి. నేను లెమన్ రైస్ అండి, ఇది దేవుడికి నైవేద్యం. లెమన్ రైస్, చక్కెర పొంగల్ అండి, పంచామృతము, సుండలు, పెరుగన్నం అండి ఓకే. 5 రకాల వంటలు అండి దేవుడికి. నేను పంచామృతం మాత్రం జస్ట్ వీడియో చేసుకున్నాను, మిగతావన్నీ కొంచెం ప్రాసెస్ కాబట్టి నేను అన్ని వీడియో చేసి ఒక్కొక్కటిగా చూపిస్తానండి ఓకేనా. చూడండి, ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ ఈజీ మెథడ్లో చూపిస్తాను నేనండి. చూడండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి అండి పేరును. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ తర్వాత మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ వరలక్ష్మి అమ్మవారికి కూడా చేశాను, ఈ విధంగానే వీడియో పెట్టలేదండి ఓకే. నేను ఒక్కొక్క ప్రసాదం ఒక్కొక్కసారి పెట్టి చూపిస్తానండి. చూడండి, ఇక నవరాత్రుల దగ్గరలో ఉంది, వచ్చినప్పుడు ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క నైవేద్యం పెట్టినప్పుడు ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను. మాత్రం పంచామృతం పెడుతున్నానండి. చూడండి, ఇది చేసి మీరు కూడా పంచామృతం